అమ్మా, నువ్వు ఎవరితోనమ్మా మాట్లాడేది? నాన్నతో అర్థమైంది కాని ఎంత దుర్మార్గుడైనా చనిపోయాక పొగుడుతారు కాని తిట్టరు కదమ్మా. కాని నాన్న ఎంత మంచివాడు. నాన్న మంచివాడే, నువ్వు మంచే. అసలు మీ వల్లే కదే నా మొగుడు నేను దూరం చేసుకుంది. మేమేం చేసామమ్మా? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాట్లాడరే, బొమ్మలాగా నిలబడ్డారు. ఇక్కడేం చేస్తున్నావు? దీంతో పదగా ఇది ఇప్పుడు తుపాకీ తీస్తుందేమో. ఛీ, ఏదో బతుకు, అందరికి భయపడాల్సి వస్తుంది. వెళ్ళు. అత్తయ్య, అత్తయ్య, అమ్మ తిడుతోంది అత్తయ్య. నన్ను కూడా తిట్టింది అత్తయ్య. ఫ్రస్ట్రేషన్ లేమ్మా. ఎంత ఫ్రస్ట్రేషన్ అయితే మాత్రం బూతులు తిట్టడం ఏంటత్తయ్య? అబ్బా, తిట్టడం అంటే తిట్టడం కాదులేమ్మా. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు అనుకో, బాగా స్టెప్లు వేసాడు అనుకో, అబ్బా ఏం చేస్తున్నాడు రాడు అంటాం. అది తిట్టమా? అభిమానంతో అంటాం. అవునమ్మా, అప్పుడెప్పుడు టీవీలో ఆడెవడో కొట్టుకుంటూ వస్తుంటే అబ్బబ్బా అని క్లాస్ కొట్టి ఇజ్లు వేస్తారు. ఏంటబ్బా అది? 6 లని చెప్పారు. జుట్టుంటది ఎవరదమో, ధోని. అది ధోని. ఆడు కొట్టాడు అనుకో, అబ్బా వీడు దొంపదగా ఏం కొట్టిసాడ్రా అంటారు. అది కోపంతో నా చెప్పు? అభిమానంతో కదా. అది అభిమానం ప్రేమ, ఈ తల్లి ప్రేమ. బాధలో కూడుకుని మాట్లాడిందంటే బాధపడ. ఏమైంది? కంగారుగా వెళ్తున్నావు? ఏం కాలేదు, నాకెందుకు కంగారు? అంతా నా కర్మ, అంతే. అదేంటి మేడం, ఏం కాలేదంటున్నారు, మళ్ళీ కర్మ అంటున్నారు? ఏంటక్కా, హాస్పిటల్ నుంచి చూస్తున్నాను, అదోలా ఉంటున్నా? ఏమైంది? ఏం కాలేదులే. అక్క ఏదో చేసింది, అదేంటో కనిపెట్టాలి. హారతి తీసుకోవదినా? ఏయ్, వదినా, ఎవరే నీకు వదినా? అన్యాయంగా నా భర్తను చంపేశావు కదే పాపిష్టిదానా. ఏంటమ్మా, ఏమైంది? జానకి, మా ఆయన్నే కొడతావా? నీ ఆయన్ని కొడితేనే నీకంత కోపం వచ్చిందే, మరి నువ్వు మా ఆయన్ని చంపేశావు కదే. నాకెంత కోపం రావాలి? ఏంటక్క, బావగారిని మా ఉదయం చంపేసిందా? అవును, ఇదే చంపేసింది. శాంపిల్స్ తీసుకున్న రక్తాన్ని మార్చేసింది. శాంపిల్స్ తీసుకున్న వాటిని మార్చడం ఏంటి? అసలు శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారు? అబ్బా, అది ఇంకో ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దులే కానీ ముందు మీ నాన్ని చంపిందట మేడం. ఆ సంగతి చూడు. 1 minute. అత్తయ్య, మీరు మా నాన్నని చంపేశారా? ఎంత పని చేసావు రాజేశ్వరి. అయినా నీకు శాంపిల్స్ మార్చాల్సిన అవసరం ఏంటమ్మా? ఎందుకక్క ఇంత పనిచేసా? చెప్పక్క. వదినా, నా పసుపు కుంకాలు తుడిపేసిన మీ అక్కని ఏం చెయ్యాలి? అన్నయ్య గారు, అమ్మా, చెప్పండి.
నా భర్తను చంపిన మీ భార్యని ఏం చెయ్యాలి? ఏం చేస్తావమ్మా? చంపేడు. ఏమయ్యా? తప్పదే. నువ్వు చేసిన పనికి అదే సరైన శిక్ష. మీరంతా ఏమంటారు? చంపాలి! 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 చంపేయాలి. ఇప్పుడు ఈ కర్రలతో మా నాన్నని చంపిన వాళ్ళని చావబాదండి. తీసుకో. అమ్మా నందిని, వదిలేయండి అమ్మా ప్లీజ్. తప్పదు మేడం. నాన్న, కార్తికేయ, వద్దు నాన్న. అమ్మకి శిక్ష పడాల్సిందేనమ్మా. అవునత్తయ్యా. బావగారు, ఏంటి బావగారు ఇదంతా? సారీ అమ్మా, నేనేమీ చేయలేను. చెంచు, నువ్వు కూడానా? ఈ ఒక్క విషయంలోని నన్ను వదిలేయండి అమ్మా. అమ్మా అక్షర, వద్దమ్మా. మా నాన్న అత్తయ్య, నన్ను కని పెంచిన మా నాన్న. నా భర్త జగదీశ్వరి, ఇది బతకడానికి వీల్లేదు. వీల్లేదు. అమ్మా డాక్టర్, వదిలే ప్రశ్నే లేదు. తనొక కూతురికి తండ్రినే చంపేసింది. ఎంతసేపు అమ్మా ఈ ఇంటర్వ్యూలో? ఏసి పడేయంట్రా. గుడ్డు పగిలితే ఆమ్లెట్, ఈ గుండు పేలితే నువ్వు. ఇప్పుడు ఈ డైలాగ్ అవసరమా? ఇది యాక్షన్ సీన్. ముందు షూట్ చేసి చెయ్యి. ఏది రాజు? నువ్వెక్కడా? ఎక్కడా? రాజు, కనిపించు, మర్యాదగా కనిపించు. లేదంటే అమర్యాదగా కాల్చి పడేస్తావు. అమ్మా ఎక్కడా? ఎక్కడ? రక్తం మార్చేసి ఇక్కడికి వచ్చి దాకుంటావా? రక్తం మారుతాడు, రక్తం మనిషి చంపేసినా అమ్మా. అక్క తీసుకొచ్చా. త్వరకెక్కడికి పోద్ది? చెంచమ్మ, పక్కకు జరుగు. మొదటి దెబ్బ నాదే. గారు అందరూ కలిపేద్దాం. చెప్పదు, 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 చెప్పదు. పీడకల. ఏంటిలా పీడకలొచ్చింది? అమ్మో, ఎవరైనా వచ్చారా నన్ను చెప్పడానికి? అయినా ఆ తింగర్ది గన్ను పట్టుకునే తిరుగుతుంది. ఆ చక్రాల జానికి అంత పని చేస్తుందా? ఆఖరికి
చుంచు మొహందు కూడా నా మీదకి వస్తుందా? హ. హ. అమ్మో ఆ. ఇదేదో తేడాగా ఉన్నట్టుందే. ఈయనేంటి పుస్తకం మూసుకుని చదువుతున్నాడు? ఇదిగో ఏమయ్యా, నిన్నే. చెప్పు. అదేంటి పుస్తకం మూసి చదువుతున్నా? లేదు, తెరచి చదువుతున్నాను. నీకు మెంటల్ గాని వచ్చిందా? నాకు మెంటల్ రావడం ఏమిటి? లేదే. ఏహే, అసలే నాకు పీడకలొచ్చి భయపడి చేస్తుంటే మధ్యలో నీ గోలేంటి? పద. ఏం కల? ఏదో ఒకట్లే. చూడు, కొంచెం మంచినీళ్ళు ఇచ్చి, కాస్త కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం వత్తవు. తప్పు, నేను వత్తకూడదు. ఏం మాయరోగం అంట? తప్పు చెల్లెమ్మా, అలా అనకూడదు. చెల్లమ్మా. చెల్లమ్మేంటి? అవును చెల్లెమ్మా, నేను వీరేంద్రని. నువ్వు చంపిన వీరేంద్రని. అమ్మో! అయ్యో! అయ్ బాబోయ్! అన్యాయంగా నన్ను చంపేశావు కదా చెల్లెమ్మా. అన్నయ్య, నన్ను క్షమించండి అన్నయ్య. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదన్నయ్య. అది కాదన్నయ్య. లేదు చెల్లెమ్మా, ఇప్పుడు నిన్ను క్షమించలేను చెల్లెమ్మా. చెల్లమ్మా. చిన్ని, వీళ్ళిద్దరికి ఏమైనా పిచ్చెక్కిందా? అదే నాకు అర్థం కావడం లేదు. అది కాదన్నయ్య. చిన్ని ఏంటి? అమ్మమ్మమ్మ, నాకు భయంగా ఉంది. వెళ్ళిపోదామమ్మా. పద 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 పదమ్మా. ఇంతకాలం నువ్వు మనిషి కోపమే చూసుంటావు, ఆత్మ ఆగ్రహం చూడలా. దెయ్యం కోపం చూసుండవు నువ్వు. ఓ నాయనా, ఈడు మా ఆయనలోకి వచ్చాడా? ఇప్పుడు ఎలాగా? బయటికెళ్ళి తలుపేసేస్తాను. వస్తానన్నయ్య. నమస్తే. నమస్తే. అమ్మో, మా ఆయన మీదకి వచ్చాడు. వీడెప్పుడు మాట్లాడతాడో ఏమో. ఆ వచ్చేదేదో వాడి భార్య మీదకి రావచ్చు కదా. అమ్మో, వద్దొద్దు. ఆవిడ మీదకి వస్తే నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చిన కళ నిజంగానే నిజమైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? హాల్లోకి వెళ్ళిపోతాను. అమ్మో, అమ్మో. అమ్మయ్యా, చెంచం ఉంది కదా, చెంచంతో మాట్లాడదాం. కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఏంటి చెంచమ్మా, ఒకదానివే కూర్చున్నావు? ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ ఆయన గుర్తొచ్చాడా? చూడు చెంచమ్మా, ఆడదానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఒక మగాడికి మాత్రం 2 భార్యలు ఉండకూడదు. ఏమంటావు చెంచు?
నవ్వుతావేంటే పిచ్చిమొహమా? సవతి పోరుంటే ఆ బాధే వేరు. అయినా ఏంటే మాట్లాడకుండా సైలెంట్గా ఇలా తలదించుకుని ఉంటావు? నిన్నేనే. ఏ చెంచో, ఏంటి చెంచు అలా చూస్తున్నా? నేనన్న దాంట్లో తప్పే ఉంది. నిజమే కదా చెప్పాను. ఏంటి చెల్లెమ్మా, నువ్వు నిజం చెప్పావా? నన్ను చంపానన్న నిజం చెప్పలేదు కదా చెల్లెమ్మా? రా, వచ్చి కూర్చో. కూర్చో, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. రమ్మని చెప్పానుగా. కమెంట్ సిట్ ఐసే. అమ్మో, చెంచు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. ఖచ్చితంగా వాడే. అమ్మో, ఏంటి రాజేశ్వరి? ఏంటి ఆట? ఏంటి కంగారు? ఏంటి భయం? మీరు ఆ? మీరు బయటికి వెళ్ళి వచ్చారు? రాజు, మళ్ళీ పిచ్చి ప్రశ్న. ఎలా వస్తాను? తలుపు తెరుచుకున్నాను, వచ్చాను. మాట్లాడమేమిటి రాజేశ్వరి? చెంచమ్మ, నువ్వన్నా చెప్పు. అమ్మో, అది వచ్చేస్తుంది. అమ్మో. ఏంటి ఇలా గమ్మత్తుగా ప్రవర్తిస్తుంది? ఉం? సరే, నాకెందుకు? ఏంటి రాజేశ్వరి? ఏంటి ఆట? ఏంటి కంగారు? ఏంటి భయం? మీరు ఆ? మీరు బయటికి వెళ్ళి వచ్చారు? రాజు, మళ్ళీ పిచ్చి ప్రశ్న. ఎలా వస్తాను? తలుపు తెరుచుకున్నాను, వచ్చాను. మాట్లాడమేమిటి రాజేశ్వరి? చెంచమ్మ, నువ్వన్నా చెప్పు. అమ్మో, అది వచ్చేస్తుంది. అమ్మో. ఏంటి ఇలా గమ్మత్తుగా ప్రవర్తిస్తుంది? ఉం? సరే, నాకెందుకు? ఏయ్, మెంటలా? నాకు కాదు, మీకు మెంటల్. మీ నాన్నకి మెంటల్, మీ అమ్మకి మెంటల్. అక్షర, లేకపోతే ఏంటి? అరే, అత్తేకి నోరొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఆ, చాలా రోజులు అవుతోంది. నిన్ను ఆ డాక్టర్ని పంపమని ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతోంది. మరి ఇంకా పంపలేదే? చెప్పాగా, 2 వారాలు గాని 2 నెలలు గాని పడుతుందని. మా నాన్న పోయారు. ఆ దిగులతో మా అమ్మ కూడా పోయేలా ఉంది. ఊరుగా, మీ అమ్మ ఎక్కడ పోతుంది? గుండ్రా ఇలా ఉంటేను. అంటే అంటే మా అమ్మని మీరు? ఆ, అబ్బే అబ్బే, అది కాదు అక్షర, ఏదో ఫ్లోలో అనేసాను అంతే. ఆ. మా అమ్మతో ఆ డాక్టర్ వల్లే నేను సరిగ్గా మాట్లాడలేదు. ఊరికే ఆ డాక్టర్ నాతో పోటీ పడి ఏడుస్తున్నాడు. చెప్పండి, వాడిని పంపిస్తారా లేదా? ఆ, పంపుతా, అదే ఆలోచిస్తున్నాను. వాణ్ణి పంపడానికి ఎందుకంత ఆలోచన? ఇదేమైనా రాజధాని సమస్య? ఆలోచించి ముహూర్తం చూసి మరి పంపడానికి. అరే ఏంటి అక్షర, ఆ డాక్టర్ని వెళ్ళమంటే తర్వాత మళ్ళీ మా అమ్మకి మాట పడిపోతే నువ్వు మాట తెప్పిస్తావా చెప్పు? నేనెలా తెప్పిస్తాను? కానీ ఆ డాక్టర్ తెప్పిస్తాడు. మాట పడితే కదా తెప్పించడానికి. చూడు, అమ్మ గొంతనేది గాలివాటం. ఒకసారి వస్తుంది, ఇంకోసారి పోతుంది. ఆ, పోయినప్పుడు మళ్ళీ పిలిపిద్దాంలే. ముందు వెళ్ళమని చెప్పండి. ఇంకోసారి రమ్మంటే హర్ట్ అవుద్ది. అవుద్దా? ఆ, ఆ, అదే అదే, హర్ట్ అవుతాడు. చూడక్షరా, ఇప్పుడు వాడుంటే నీకు అడ్డమేంటి? పైగా నిన్ను ఆప్యాయంగా అనురాగంతో చెల్లి అంటున్నాడుగా. అరే, అక్కడ నాన్నపై నేను ఏడుస్తుంటే ఇప్పుడు నాకు అన్నెందుకు? అన్నంటే ఎవరనుకుంటున్నావు? అమ్మలో ఆని, నాన్నలో నాని,
కలిపితేనే అన్న అవుతాడు. అందుకని నా మాట విని అమ్మని నాన్నని నీ అన్నలో చూసుకో. వెళ్ళు. అంతేకాని పంపరన్నమాట. చెప్పాగా 2 నెలలని. మొత్తానికి పంపించేశాను రా నాయనా.